చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసు నామంలో గ్యాస్ అయిపోయింది అనుకుందాం. పరిశుద్ధాత్మని పక్కకున్నగా పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది. గేట్ దగ్గర గ్యాస్ బండి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? అయితే పరిశుద్ధాత్మకు చెప్పండి. అలాగే మీ అకౌంట్లో మనీ లేదా? ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. అంతేకాకుండా అర్జెంటుగా ఒక 200 రూపాయలు అవసరం ఉన్నాయా? అక్కడే నిలబడి ముందు చూడండి, మీకు దొరుకుతాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఈ గుడిసెలు ఉన్నాయా, పిల్లర్స్ అవుతాయి. సో ఈ మాటలన్నీ కూడా మరి ఒక అమ్మగారు పెద్ద వయసులో ఉన్నారు, వారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ మరి చాలామంది ట్రోల్ చేసే వ్యక్తులకు దొరికిపోతున్నారు. కాబట్టి మరి ఈ సమయంలో అసలు ఆ వీడియోస్ ఏంటి, ఆ ట్రోలింగ్ ఏంటి, ఆ మాటలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఆవిడ ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, చూద్దాం. ముందుగా ముందుగా ఈ వీడియోస్ చూద్దాం. ఒకసారి ముందుగా వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూద్దామా? వన్ బై వన్ అన్నీ కూడా క్లియర్గా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎస్, మీ కొరకు పరిశుద్ధాత్మని పక్కకున్నగా చెప్పొచ్చు కదా. దీనికి పరిశుద్ధాత్మడ గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మనం పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసే బిల్డింగ్ అవును కాక, ఈ గుడిసే బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. అది జరిగింది ఏం తెలుసా? 22 పిల్లల ఏసునామమున నాకు ఒక 200 అయితే బాగుండు అనుకుంటే నడుస్తా ఉన్నా. ఇక్కడ మాట్లాడే చెవుల దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసునామంలో ఎప్పుడైతే గట్టిగా చూశారు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ మరి నిజంగా ఈవిడ పెద్ద వయసులో ఉన్నారు. అంతేకాకుండా ఈ వీడియోస్ అన్నీ కూడా నా ఫేస్బుక్ అకౌంట్కి షేర్ అవుతూ ఉన్నాయి. బట్ నేను వాటిని చూసిన తర్వాత నాకు కొంత ఇబ్బంది అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆవిడ గురించి పూర్తిగా డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియదు. అసలు వారు ఎక్కడ ఉంటారు, ఏ సంఘం, ఏ చర్చికి సంబంధించిన వారు, అసలు ఆమె పాస్టరమేనా, సేవ చేస్తున్న వాళ్ళేనా, లేకుంటే బోధ చేస్తూ ఎవాంజలిస్ట్గా పనిచేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి త్వరలో నేను తెలుసుకున్నాక వీడియో చేస్తాను. ముందుగా తెలిసినటువంటి విషయాల్లోకి వెళ్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ విషయం అంటే, గ్యాస్ అయిపోయినప్పుడు పక్కనే ఉంటాడు కదా పరిశుద్ధాత్మ అనే విషయాన్ని మాట్లాడారు. నిజంగా ఈవిడికి బైబిల్ పైన అవగాహన లేదని ఇక్కడ క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే, గ్యాస్ అయిపోయినప్పుడు పరిశుద్ధాత్మకు చెప్పమని ఈమె బోధించడం వల్ల ఒక విశ్వాసురాలు ఆమె పరిశుద్ధాత్మకు చెప్పిందట. చెప్పి అప్పటికి 4 రోజులు అవుతా ఉంది, ఇంకా గ్యాస్ రాలేదు. గేటు వైపు చూస్తుందట, అలాగే ఇంటి వైపు చూస్తుందట. ఎందుకంటే గ్యాస్ కొరకు పరిశుద్ధాత్మ చెప్పమని అమ్మ చెప్పింది కదా, అలాగనే నేను చేశానని చెప్పేసి ఆమె చెప్పింది. చూడండి ఒకసారి ఆ వీడియో. దవకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. పరిశుద్ధాత్మని పక్కకున్నగా చెప్పొచ్చు కదా. దీనికి పరిశుద్ధాత్మడ గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెట్టాలి. చెప్తున్నా, పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది. గేట్ దగ్గర గ్యాస్ బండి నిలబడాలి. రైట్, చూసారు కదా. అంటే వాక్య పరిచర్యను మిస్గైడ్ చేస్తూ, వాక్యం అంటే తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ఇలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద వయసు కలిగినటువంటి వారు. దయచేసి వీరందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు చేసే ఈ బోధ పర్ఫెక్టా కాదా తెలియకపోతే ఏం చేస్తారంటే ఇలాంటి వీడియో చేయమాకండి. దయచేసి మీ కార్యక్రమాలు ఏదో జరిగించుకుంటూ వెళ్ళండి. పొట్టకూటి కోసమో లేకపోతే బ్రతకటానికో ఏదో చేసుకుంటున్నారు కాబట్టి అలా వెళ్ళిపోండి. కానీ ఇలాంటి వీడియో చేయటం ఎందుకు, ట్రోలింగ్ చేయించుకోవటం ఎందుకు? ట్రోల్ చేయడం మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది బహుశా, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూనే ఉన్నాయి. కాబట్టి మీ నోరు జాగ్రత్తగా ఉండాలి, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచించాలని తెలియచేస్తూ నేను కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా వివరించాలని ఆశపడుతున్నాను. యాక్చువల్గా పరిశుద్ధాత్ముడు అనే మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భం, మరి పరిశుద్ధాత్ముడు మన పక్కన ఉంటాడా, మన లోపల ఉంటాడా, ఈ విషయం కూడా తెలియదు పాపం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ పక్కన నిలబడతాడు. ఒక అమ్మాయిని కూడా నిలబెట్టింది కదా అక్కడ, పక్క నుండి మనకు గైడెన్స్ ఇస్తాడా, మన లోపల ఉంటాడా, ఈ విషయాన్ని మీరు గమనించాలి ఫస్ట్ ముందుగా కదా. మీరు ఒకసారి ఈ వచనాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చి. సో నేను మీ కొరకు ఈ రెఫరెన్స్ కూడా ఇక్కడ వేస్తాను, దయచేసి గమనించండి, చదువుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఒక మాట ఉంది, ఏముంటుందంటే ఒకవేళ
రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కొంచెం అవమానించి మాట్లాడినా లేకపోతే దూషించినప్పటికీ కూడా క్షమాపణ దొరుకుతుంది. కానీ పరిశుద్ధాత్మను గనుక దూషించినట్లయితే, విమర్శించినట్లయితే ఈ యుగమందును రాబోతున్నటువంటి యుగమందు కూడా క్షమాపణ లేదని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మరి అమ్మగారు జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తూ ఈ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా ఏం చేస్తారట, బూదిగంతముల వరకు, దేశముల యందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులు అయి ఉందని చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మరి ఇన్సైడ్ ఉన్నాడా, అవుట్ సైడ్ ఉన్నాడా అనే విషయం కూడా మరి తెలుసుకొని పరిచర్యకు ముందుకు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి స్త్రీలు చాలామంది పరిచర్య చేస్తున్నారు. సింగిల్గా ఉన్నవాళ్ళు చేస్తున్నారు, అలాగే మరి భర్తను కోల్పోయినటువంటి వారు కూడా చేస్తున్నారు, డెడికేటెడ్ వారు కూడా చేస్తున్నారు పరిచర్య. కానీ బైబిల్ యొక్క ఉన్నతమైనటువంటి మరి ఆ యొక్క విలువలు కలిగినటువంటి సంగతులు తెలుసుకొని ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే మరి పరిచర్యకు వెళ్తే బాగుంటుంది. లేకుంటే ఇలాగనే ట్రోల్ చేస్తారు. ఆ తర్వాత 200 దొరికాయంటూ, ఆ తర్వాత ఏటీఎం దగ్గర 270 రూపాయలు ఉన్నటువంటి అకౌంట్లో 1,64,000 రూపాయలు పడ్డాయంటూ కూడా వీడియో పెట్టేశారు. అయితే నేనేమంటానంటే, ఒకవేళ మీకు 1,64,000 రూపాయలు వేయచ్చు, కానీ పర్సన్ లేకుండా పైసలు ఎలా వస్తాయి? ఒక వ్యక్తి వేయకుండా డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? ఇది రాంగ్ వే కదా. ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి లేకుంటే జీవము కలిగిన దేవుడు, పరలోకమందు ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడు మీకు సాయం చేశాడు, మంచిదే, అది ఎవరు కాదనరు. కానీ ఆయన ఇండియన్ డాలర్స్ని, ఇండియన్స్ కరెన్సీని ప్రింట్ చేసి ఏటీఎంలో మీ కొరకు వేయడు కదా. కాబట్టి లేకపోతే నీ అకౌంట్లో వేయడు కదా. ఒక పర్సన్ ఉంటారు. ఎవరు ఉంటారు? నా దగ్గర ట్రాన్సాక్షన్ కూడా ఉందని కూడా మీరు చెప్పారు. సో చెప్పడం తప్పు కాదు, కానీ ఒక వ్యక్తి చేశాడు, నేను సహాయం అడిగాను, ఒక వ్యక్తి చేశాడు. ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరొక మనిషి సహాయం చేస్తాడే తప్ప ఒక మనిషికి ఆటోమేటిక్గా ఏది ఇక్కడ జరగదు, ఏదొచ్చి కూడా ఇక్కడ భూమి మీద పడదు. కాబట్టి ప్రేమైనటువంటి తల్లి, నువ్వు అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటాను. ఇక మన సహోదరులు ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా మరి ఈ వీడియోస్ తోటి ఆడుకుంటున్నటువంటి వారు కూడా లేకపోలేదు, చాలామంది ఉన్నారు, ఆడుకుంటున్నారు కూడా. కాబట్టి ప్రతి మాటని చాలా విపరీతమైనటువంటి దుర్భాషలతో మరి ఈ ట్రోల్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు గమనించాలా, తెలుసుకొని మాట్లాడండి, తెలియకుండా ఏది కూడా మాట్లాడకూడదని కూడా ఈ సమయంలో నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, మరీ ప్రాముఖ్యంగా ఎలాంటి విషయాలు మీరు దయచేసి వీడియోలు చేసి మరి దాదాపుగా యూట్యూబ్లో ఉండొచ్చు మేబీ. కాబట్టి ఇలాంటి వీడియోలు చేయకండి. చేస్తే ఖచ్చితమైనటువంటి వాక్యం అర్థం చేసుకొని మాట్లాడే జ్ఞానము తెలివి ఉంటే మాట్లాడండి. అంతేకాని ఇలాంటివి చేసి ట్రోల్ అయిపోయి సోషల్ మీడియాలో పడి దయచేసి పరువు తీసుకోవద్దని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఈ దేవుని యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. కాబట్టి ఎప్పటివరకు ట్రోల్ చేసిన మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మారాలి, ఎప్పటికైనా మీరు మనసు మార్చుకోండి, ఆలోచనలు మార్చుకొని, తలంపులు మార్చుకొని మీ లైఫ్ స్టైల్ని కూడా మార్చుకుంటారని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.